సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. కథలోకి వెళ్ళిపోదామా మరి? ముగ్గురి మధ్య కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత సునీత వెక్కుతూ అంది, నా దురదృష్టం నాతో పాటే ఈ ఇంట్లోకి అడుగు పెట్టిందన్నమాట అని. ఆ మాటకి ఆ శ్రోతలిద్దరి మనసు విలవిలలాడిపోయింది. లేదమ్మా, అలా అనుకోకు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టకముందే ఈ విషయం బయటపడింది. సరిగ్గా వైద్యం చేయించుకోవటం లేదని శశిరేఖ దెబ్బలాడిందనే అలిగి ఆ రాత్రివేళ ఆ ఏటుగట్టుకి వచ్చాడు ఆనంద్ ఆవిడ చెప్పారు. సునీత మ్రాన్పడిపోయినట్టుగా అయిపోయింది. కాసేపు నిశ్శబ్దం తర్వాత పార్వతమ్మగారే అన్నారు, నువ్వు ఆనంద్ ఎదురుగా నీకు ఈ విషయం తెలిసినట్టుగా ఉండకూడదు. మేం చెప్పామని తెలిస్తే మా మీద కోప్పడతాడు అని. ఇప్పుడు నేను బ్రతికాను అన్న ఆనందం అంతా పోయింది. సునీతకి మళ్ళీ దుఃఖం ముంచుకు వచ్చింది. అలా అనుకోకూడదు. నువ్వింకా చిన్నపిల్లవి. నీకెంతో జీవితం ఉంది ముందు ముందు. పార్వతమ్మ గారు ఆమెని ఓదార్చాలని ప్రయత్నించారు. నా ప్రాణదాత అపాయంలో ఉంటే నేనేమీ చేయలేకపోతున్నాను, తనలో తను అనుకుంటున్నట్టుగా అంది సునీత. ఏమీ చెయ్యలేకపోవటం ఏమిటమ్మా? అన్ని దారులు మూసుకుపోయి ఇక ప్రయత్నం చేయటానికి ఏమీ లేదు అనుకుంటున్న సమయంలో చిన్న ఆశ మిణుకు మిణుకుమంటూ కనిపిస్తోంది. మన సంకల్ప బలంతో దానికి చమురు నింపి ఆ జ్యోతిని మన జీవితాల్లో వెలుగులు చిమ్మేలా చేసుకోవాలి. ఆ దీపం నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టాకే వెలిగింది అన్నారు పార్వతమ్మ గారు. తన ప్రాణదాతకి తను ఏ విధంగానూ పోతున్నానని సునీత బాధపడటం చూసి ఆ కృతజ్ఞతా భావానికి ఆ ఇద్దరి కళ్ళు కూడా తడిసిపోయాయి. ఇప్పుడు అర్థమైంది సునీతకి శశిరేఖ ఎప్పుడూ మూగవైనట్టుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఎందుకు ఉంటుందో. పార్వతమ్మగారు చెప్పిన మాటకి ఒక్కసారిగా కళ్ళలోకి వెలుగు తెచ్చుకుంటూ అడిగింది, ఏమిటా వెలుగు పిన్నిగారు? ఆ దీపానికి చమురు నేను పోస్తాను, చెప్పండి. అందుకు ఏం చేయాలో ఆ ఆత్రం చూసి ఆవిడ హృదయం మరొకసారి కదిలిపోయింది. మనందరం కలిసి ఆనంద్కి ఎటువంటి అనారోగ్యము లేదన్న నమ్మకం కలిగించాలి అన్నారావిడ. కానీ ఆ ఒక్క మాటలో అది అర్థమైపోయే విషయం కాదని ఆవిడకు తెలుసు. అందుకే అన్నారు, దానికి సంబంధించిన వివరాలన్నీ బాబాయ్ గారు నీకు చెబుతారులే అన్నారు. అయితే అన్నయ్య మళ్ళీ మామూలుగా ఆరోగ్యంగా అయిపోయే అవకాశం ఉందన్నమాట. ఎంత కష్టమైనా సరే మనం సాధిద్దాం పట్టుదలగా అంది సునీత. పార్వతమ్మగారు సునీత తల మీద చేయి వేసి ఆప్యాయంగా రాస్తూ అన్నారు, అంతా ఆ పైవాడి దయ అని. ఆ భగవంతుడు అన్నయ్యని తప్పకుండా రక్షిస్తాడు. అన్నయ్య నన్ను రక్షించినట్టే సునీత గొంతు నమ్మకంగా పలికింది. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళి బాబాయ్ గారిని విషయం ఏమిటో అడిగి తెలుసుకోవాలని ఆత్రంగా ఉన్న బాబాయ్ గారు పడుకుని ఉంటారు. సాయంకాలం లేచి కాఫీ తాగాక పడకుర్చీలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అడగాలి అనుకుంది. వీళ్ళు ముగ్గురు మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే పరంధామయ్య గారి గదిలోంచి బయటికి వచ్చారు. ఆయన కళ్ళల్లో ఒక సంతోషరేఖ లీలామాత్రంగా కదులుతూ ఉండటం ఆయన జీవిత భాగస్వామి దృష్టిని దాటిపోలేదు. ఆయన చేతిలో జోసెఫ్ మర్ఫీ రాసిన పుస్తకం ఉంది. బయటికి వస్తూనే అన్నారాయన, ఇది చూడు శశి, ఈ పుస్తకంలో ఏం రాశారో. ఈ పుస్తకం రాసిన మర్ఫీ గారికి ఒకప్పుడు భయంకరమైన రోగం వచ్చిందట. సెల్ఫ్ హీలింగ్ చేసుకుని తన రోగాన్ని తగ్గించుకున్నాడట. ఆ అనుభవంతోనే ఆయన ఈ పుస్తకం రాశాడట అన్నారు. ఆయన చెప్పిన విషయానికి పార్వతమ్మ గారికి శశిరేఖకి ఆనందం పొంగి పొరలినట్టయింది. అనుభవంలోంచి పుట్టిన సత్యం రాముడి భార్య సీత అన్నంత సత్యం, హరిశ్చంద్రుడి నోట పలికిన సత్యంలాంటిది. అంటే ఆనంద్ మనసు పెట్టి సాధన చేయగలిగితే ఆనంద్ ఆరోగ్యవంతుడవటం సాధ్యమయ్యే విషయమేనన్నమాట. సునీతికి కాస్త అస్పష్టంగా అనిపించిన వాళ్ళ వదనాల్లోని ఆనంద ఛాయలు ఆమెకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరంధామయ్య గారు అన్నారు, ఇది ఆనంద్ మాత్రమే చేయవలసిన సాధన కాదమ్మా, మనం అందరం కూడా చేయాలి. ఆనంద్ ఆరోగ్యవంతుడు అయ్యాడు అన్న మాటని మన మనస్సు లోతుల్లోకి చేర్చాలి. ముందు మనం నమ్మాలి. ముందు మనం సబ్కాన్షియస్ మైండ్కి ఈ మాటను చేర్చాలి. అలా జరగాలంటే ఏమి చేయాలో మనం అనుకున్నాం కదా. ఆనంద్ ఆరోగ్యవంతుడవుతున్నాడన్న నమ్మకాన్ని మన మాటల్లో చేతల్లో
ప్రతిఫలింపచేయాలి. ఆ నమ్మకంతోనే ఈ ఇంటి గాలి తరంగాలన్నీ నిండిపోవాలి. అందుకోసం రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రశాంతంగా కూర్చుని ఆరోగ్యవంతుడైన ఆనంద్‌ని మన మనోనేత్రాలతో వీక్షించాలి. మన ఆలోచనా తరంగాలు వీలైనంత వరకు ఆనంద్ ఆలోచనల్ని, నమ్మకాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఆనంద్ చేత రోజు రోజుకి వీలైనన్ని సార్లు ఇంకా ఈ రచయిత ఏమంటున్నారంటే, సబ్‌కాన్షియస్ మైండ్‌కి అనంతమైన తెలివితేటలు ఉంటాయట. నువ్వు నీ కాన్షియస్ మైండ్ ద్వారా నువ్వు నమ్ముతూ దానికి ఏమి చెబుతావో దానిని కార్యరూపం దాల్చేలా చేయటానికి అది ఆ భూమి ఆకాశాన్నైనా ఏకం చేసి ఆ పనిని చేసి తీరుతుందట. ఈ విశ్వంలో నిక్షిప్తమై ఉన్న అనంత శక్తి నుంచి తనకి కావలసిన దాన్ని తీసుకుంటుందట. శశిరేఖకి తన ఒంట్లో రక్తం ఉత్సాహంతో పొంగి పొరలుతున్నట్టుగా అనిపించింది. ఆయన చెప్పటం కొనసాగించారు. ఇందుకోసం ఆనంద్ చేయవలసిందల్లా రోజూ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చుని తను ఆరోగ్యంగా అవుతున్నట్టు భావించుకుంటూ ఆ స్థితిలోకి మానసికంగా వెళ్ళి కొన్ని క్షణాల పాటు జీవిస్తూ ఉండటమే మనస్సుని మన ఆలోచనలకి అనుగుణంగా తిప్పుకోవటానికి సాధనగా మన కోరికని పదే పదే కాగితం మీద రాయటమే. ఆ వ్రాయటం అన్న పనిని మనసు పెట్టి చేయాలి. ఈ పనేమంత కష్టమని ఆయన కళ్ళల్లోకి కూడా ఆనంద బాష్పాలు పొంగుతూ వచ్చేస్తున్నాయి. అంటే ఏం కావాలో దానిని ప్రశాంతంగా కూర్చుని మనస్సులో పదే పదే నమ్మకంగా అనుకోవాలా బాబాయ్ గారు? సునీత మాటలు హృదయంలోంచి వచ్చినట్టుగా వచ్చాయి. అవునన్నట్టుగా ఆయన తల పంకించారు. ఆయనకి తెలుసు ఈ విషయంలో ఈ మంచి మాటల్ని పదే పదే చెప్పాలి అని. ఆయన మళ్ళీ చెప్పటం మొదలుపెట్టారు. మన మనసులో కోరికని బట్టి కొన్ని మాటలతో వాక్యాలని నిర్మించుకోవాలి. అమ్మా శశి, నువ్వు అనుకోవలసిన మాటలు ఎలా ఉండాలంటే, ఆనంద్ ఆరోగ్యం నిన్నటికన్నా ఈరోజు బాగుంది. నా మనస్సుకి చాలా ఆనందంగా ఉంది అని. నువ్వు, ఆనందు, పిల్లలు ఒకచోట కూర్చుని ఇదివరకటిలాగే సంతోషంగా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటున్నట్టు, ఆనంద్ వాళ్లతో ఆనందంగా ఆడుకుంటున్నట్టు ఇలాంటి ఊహల్లో జీవించాలి. నీ మాటలో కానీ ఆలోచనల్లో కానీ క్యాన్సర్ అన్న మాట రాకూడదు. చెప్పినంత సులువు కాకపోయినా ఈ పని సాధన చేస్తే ఏదీ అసాధ్యం కాదు. దీనికోసం మనం ఎక్కడికో పరుగులు పెట్టనక్కరలేదు. డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకు చెయ్యకూడదు? ఆయన రవ్వంత ఆవేశానికి లోనవుతూ శశిరేఖ వైపు చూస్తున్నారు. బాబాయ్ గారు, నేను ఏమనుకోవాలి అన్నయ్య ఆరోగ్యం గురించి? సునీత అడిగింది. ఆయన 2 క్షణాలు ఆలోచించి అన్నారు, నువ్వు వచ్చిన వేళ విశేషం తల్లి. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని అయిపోయాను అని అన్నయ్య నీతో ఆనందంగా అంటున్నట్టు ఊహించుకో. ముందుగా కొన్ని రోజులు మనసు పెట్టి ఆ మాటలని కాగితం మీద పదే పదే వ్రాయి. సునీతకి ఆ మాటలు చాలా చాలా ఇష్టంగా అనిపించాయి. ఈ పుస్తకంలో మర్ఫీ తనకి వచ్చిన అనారోగ్యాన్ని ఎలా తగ్గించుకున్నాడో చెబుతాడు. ఆయనకి చర్మ సంబంధమైన క్యాన్సర్ లాంటిది వస్తే ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తిరుగుతాడు. ఎవ్వరూ నయం చేయలేకపోతారు. అప్పుడు వాళ్ళ చర్చికి సంబంధించిన ఒక ఆయన బైబిల్లో వ్రాయబడిన ఒక విషయం గురించి చెబుతాడట. ఆయన చెప్పిన దాని ప్రకారం మన శరీరాన్ని తయారు చేసిందే సబ్కాన్షియస్ మైండ్ అని, మన శరీరంలోని ప్రతి కణరచన దాని చేతనే చేయబడిందని, అందుకే దానికి మన శరీరాన్ని బాగు చేయటం కూడా ఎలాగో తెలుస్తుందని ఆయన చెబుతాడు. అప్పుడు ఈ మర్ఫీ ఒక ప్రార్థనని రూపొందించుకున్నాడట. అది ఎలా అంటే, నా శరీరం, అందులోని ప్రతి అవయవం అంతఃచేతన అనంత శక్తి వల్లనే రూపొందించబడ్డాయి. నా శరీరంలోని ప్రతి కణం, ఎముకలు, కండరాలు అన్నీ కూడా ఆ శక్తి వల్లనే రూపుదిద్దుకున్నాయి. కాబట్టి బాగు చేయటం కూడా ఆ శక్తికి తెలుసు. నాలో ఉన్న ఆ శక్తే ఇప్పుడు నాలోని ప్రతి కణాన్ని బాగు చేస్తూ నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేస్తోంది. నేను ఆ శక్తికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అని ఈ ప్రార్థనని పైకి మనస్సు లోపల కూడా రోజుకి 5-6 సార్లు చేస్తూ ఉండేవాడట. 3 నెలల్లో అతని చర్మం ఆరోగ్యవంతంగా అయిపోయిందట. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారట. మన హిందూ ధర్మ శాస్త్రాల్లోనూ
యద్భావం తద్భవతి అని చెప్తారు. అలాగే అంతశ్చేతన అని కూడా ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ అంటే అంతశ్చేతన. ఉమ్, అదే సబ్కాన్షియస్ మైండ్ అంతశ్చేతన ఈ రెండు ఒకటే కనుక మన పురాణాల్లోనూ ఈ విషయం దాగి ఉంది. ఈ అద్భుత రహస్యం దాగి ఉంది. సో మనం దీనిని సాధన చేయడంలోనే అసలు మహత్యం అంతా ఉంది. మన వాళ్ళు రోజు చేయమన్న సంధ్యావందనంలో కూడా ఇలాంటి భావాలే ఉంటాయి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను అన్ని అన్ని చక్కటి మంచి పనులే చేస్తాను, ఇలాంటి మాటలన్నీ కూడా మన స్తోత్రాల్లోనూ మన రోజు పఠించి చేయమని మన సంప్రదాయంలోనూ కూడా ఇమిడి ఉంటాయి. అందుకే యద్భావం తద్భవతి అన్నారు. సశేషం.